అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూఎన్ఎస్. నేను కిరణ్. మరి ఈ రోజు శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు, వాళ్ళ యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ఇక ముందుగా వార్తల్లోకి వెళ్ళే ముందు నేటి మాట అయితే చూద్దాం. ఇక మద్యపానం ఆరోగ్యానికి హానికరం, కానీ అదే ప్రభుత్వాలకు ఆదాయ మార్గం. సంక్షేమ పథకాల అమలుకు ఉపయోగం. మోతాదుకు మించి మద్యం సేవిస్తే ప్రమాదకరమని అందరికీ తెలుసు. కానీ బాధలో కొంతమంది, సంతోషంలో ఇంకొంతమంది. సందర్భం ఏదైనా సరే మందే దానికి పరిష్కారం. బాగా తాగితే చనిపోతామని తెలిసి చావునే సంకలో పెట్టుకొని తిరిగినట్టే ఉంటుంది ప్రతినిత్యం. అడుగడుగున బెల్ట్ షాపులతో ఎంతోమంది మత్తుకు బానిసై ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కల్తీ కళ్ళు తాగిన దేహాలు గాల్లో కలిసిపోతున్నాయి. అనాథలైన పిల్లలను సాకలేక ఇయ్యాల ఎన్నో ముసలి ప్రాణాలు గొల్లుమంటున్నాయి. మద్యపాన అమ్మకానికి సర్కారు హద్దులు నిర్ణయిస్తే కొద్దిమందైనా ఫ్యూచర్లో ఆ మత్తులో నుండి బయటపడతారు. కొన్ని కుటుంబాలైనా హాయిగా భార్య పిల్లలతో సంతోషంగా గడుపుతారు. మరి నిజంగా ఇది వాస్తవం, చాలా వాస్తవం. అవును. ఇక మద్యపానం అనేది ఏంటంటే ఏదైనా దావతులైనప్పుడు, లేదంటే ఈ మధ్యకాలంలో మనకు కూడా అది ఒక ఏమంటారు అలవాటుగా మారిపోయింది. కరెక్టే. కాకపోతే ఒక లిమిట్, ఒకదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు, లేదంటే ఏదైనా పెళ్ళిళ్ళు అయినప్పుడు, లేకపోతే ఏదైనా ఫ్రెండ్స్ కలిసినటువంటి సందర్భంలోనూ ఆ ఒక్క టైంలోనే లిమిట్గా తీసుకుంటే అది వేరు. ఇక అదే మనకు ప్రపంచంలాగా కొంతమంది పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఎప్పుడు పడితే అప్పుడు తాగి తందనాలు ఆడుతుంటే ఇక మరి యాక్సిడెంట్లకు గురైనటువంటి సందర్భాల్లో మరి వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ రోడ్డు మీద పడడం, అలాగే ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఏదైనా లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ చేసే ఇంకా అంతే సంగతి. అయితే ఒక 10 సంవత్సరాల క్రితం అయితే దాదాపు 10-15 సంవత్సరాల క్రితం దాదాపు పండగలకే తాగేవాళ్ళు అనమాట. ఏదంటే సందర్భం వచ్చినప్పుడు పండగ, దసరా, దివాళీ ఇట్లా పండగ తాగేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు. అంటే మనకు రోజు కాఫీ, టీలు ఎట్లా తాగుతామో, రోజు అన్నం ఎట్లా మీద తింటామో, సో మద్యం కూడా మనుషులకు అట్లా అలవాటు అయిపోయింది. సో మరి ఇది ఎట్లా అలవాటు అయింది? 100% ప్రభుత్వాలు చేసినాయి. ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ప్రభుత్వాలే వీటిని ఎంకరేజ్ చేసి బెల్ట్ షాపులు గవర్నమెంటే నిర్వహిస్తూ ఉంటుంది. వాళ్ళ ధరలు గవర్నమెంటే నిర్ణయిస్తూ ఉంటుంది. అన్ని గవర్నమెంటే ఎంకరేజ్ చేస్తుంది. సో తాగమని చెప్తుంది. ఆ తాగిన డబ్బులతోని, ట్యాక్సులతోని ఇక ప్రభుత్వాలను నడిపిస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈ తాగడం ఇది అలవాటుగా మారిపోయింది కాబట్టి దీన్ని కూడా ఆసారంగా చేసుకొని కొంతమంది ఊర్లలో చెట్టు కళ్ళు అని చెప్పి కల్తీ కళ్ళు అమ్మడం కూడా, ఇట్లాంటి కొంత ఏమంటారు గుడుంబ తయారు చేయడం కూడా, ఇట్లాంటి ఘటనలకు పాల్పడుతూ ఉన్నారు. మరి వాళ్ళు కూడా వాళ్ళ స్వలాభాల కోసం తయారు చేసినప్పటికీ దానికి మనమే బలవుతున్నాం. కాబట్టి ఏది చేసినా ఒక లిమిట్ అనేది ఉండాలి. ఇక ఉమ్మడి జిల్లాల 10 జిల్లాల వార్తలు చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే, శిక్షణలో ఆర్మీ జవాన్ మృతి, డీహైడ్రేషన్తో మరణించాడని అధికారుల వెల్లడి. ఆదిలాబాద్ జిల్లా బజన్హాతూర్ మండలం వర్తనమూర్ గ్రామంలో విషాదం అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక ఆదిలాబాద్ జిల్లా బజర్హాత్కూర్ మండలం వర్తనమన్నూర్ గ్రామానికి చెందిన నలువల ఆకాష్ 6 నెలల క్రితం అస్సాం రైఫిల్స్ జవాన్గా ఎంపికయ్యాడు. జవాన్ శిక్షణ తీసుకుంటున్న క్రమంలో 20 కిలోమీటర్ల రన్నింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడంట. మరి నిజంగా దారుణం ఇది. శిక్షణలో ఆర్మీ జవాన్ వృత్తి ఏంటంటే మరి అతని యొక్క ఏమంటారు అసలు దేశానికి సేవ చేయడానికి అతను వెళ్ళాడు. డీహైడ్రేషన్తో ఎక్కువైపోయి ఇక జీవో 49 రద్దు చేయండి, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్. ఇక ఎమ్మెల్సీ దండే విఠల్ విజ్ఞప్తి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు నరేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేస్తారంట. ఇక కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నివసిస్తున్న ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్న జీవో 49 రద్దు అవుతుందని, ఇక జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారట. మరి మొత్తం మీదనైతే 49 జీవోను రద్దు చేయండి అంటూ మరి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి, కోరుకుంటున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మృతి తీరని లోటు, సంతాపం వ్యక్తం చేసిన తీన్మార్ మల్లన్న టీం, బీసీ సంఘాల ప్రతినిధులు. అంటే ఇక తెలంగాణ ఉద్యమకారుడు, బహుజన మేధావి ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మృతి తీరని లోటు అని తీన్మార్ మల్లన్న టీం, బీసీ సంఘాల నేతలు అన్నారు. ఇంకా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో తీన్మార్ మల్లన్న టీం, పలు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ సంతాప సభ అయితే నిర్వహించారంట. మరి ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ మృతి అంటే మరి చాలా బాధాకరం. చాలా ఉద్యమకారుడు, మరి తెలంగాణ ఉద్యమకారుడు, అదేవిధంగా చాలా ఉద్యమాలు అయితే చేసాము. ఇక బట్వానపల్లిలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్, 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం, గుడుంబా సీజ్. వివరాలు వెల్లడించిన బెల్లంపల్లి రూరల్ సిఐ అనుకంటూ ఒక వార్త. ఇక మరి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వానపల్లి గ్రామంలో సోమవారం పోలీసులు, ఆబ్కారీ శాఖ కలిసి కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. గ్రామంలో 31 టూ వీలర్లు, 3 ఆటోలు, 15 లీటర్ల గుడుంబా నాయని లచ్చయ్య, ఇక దలియా మల్వోత్ నుంచి లభించిన సీజ్ చేసినట్లుగా చెప్పారు. అదేవిధంగా ఈ తనిఖీలో దొరికిన 200 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసిరట మొత్తం మీద.
సో మొత్తం మీద గుడమకు సంబంధించినటువంటి అవన్నీ కూడా ధ్వంసం చేసినటువంటి ఒక వార్త చూస్తున్నాం. విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయండి, పీడీఎస్యు విద్యార్థి సంఘం నేతల పిలుపు. మరి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో పిల్లలకు సంబంధించినటువంటి వసతులు కావచ్చు, మరి ఆ ప్రాథమికటువంటి వసతులు కల్పించాలనే ఉద్దేశంతో రేపైతే విద్యార్థి సంఘాల బంద్ను అయితే పిలుపునిస్తూ ఇక పీడీఎస్యు అలాగే విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్ ఇవన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరి రేపైతే విద్యా సంస్థలు అయితే బంద్. సో ఆ విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయండి అంటూ పీడీఎస్యు విద్యార్థి సంఘం నేతలు పిలుపునిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే ఇక మహిళా ఫిర్యాదుపై స్పందించిన సిపి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశం. అంటే అదనపు కట్నం కోసం భర్త వేధింపులకు గురి చేస్తుండటంతో న్యాయం కోసం సిపి కార్యాలయానికి వచ్చిన మహిళా ఫిర్యాదుపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య త్వరితగతిన స్పందించారు. సత్వర న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేసినట్లుగా వార్త చూడొచ్చు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించండి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశం. కంజర రెసిడెన్షియల్ స్కూల్లో ఆకస్మిక తనిఖీ. ఇక కంజర రెసిడెన్షియల్ స్కూల్ని అయితే మరి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గారు అయితే తనిఖీ చేసి మరి పిల్లలకు ఖచ్చితంగా మెనూ ప్రకారం మంచి భోజనం అందించండి, అలాగే మంచి విద్యను అందించండి అంటూ మరి తనిఖీలు చేసినటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ముదిరాజులపై దాడి హేయమైన చర్య, కారకులపై చర్యలు తీసుకోవాలి. ముదిరాజ్ కులస్తుల డిమాండ్ రుద్రు పోలీస్ స్టేషన్లో వినతి పత్రం అందజేతాయి. ఇక కోటగిరి మండలం బసవపురం గ్రామంలో ముదిరాజ్ కులస్తుడిపై దాడి తీవ్రంగా ఖండించి దాడికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముదిరాజ్ కులస్తులు డిమాండ్ చేస్తే సోమవారం రుద్రు పోలీసులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ జిల్లా అధ్యక్షుడు కరాట రమేష్ మాట్లాడుతూ గ్రామంలో మత్స్యకారులు లేకపోవడంతో హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ముదిరాజులకు చేపల చెరువుపై హక్కులు రావడంతో జిల్లా మత్స్యకార అధికారులు గ్రామంలోని చెరువులపై ముదిరాజులకు హక్కులు కల్పించడం జరిగిందని అన్నారు. ఇక చేపల చెరువు సభ్యత్వం కోసం అధికారులు గ్రామానికి వస్తే శ్రీధర్ అనే వ్యక్తి గ్రామంలో అమాయకులను రెచ్చగొట్టి వారి ద్వారా ముదిరాజు కులానికి చెందిన రమేష్ మరికొందరిపై దాడికి దిగిరంట. మరి రాజంపేట మాజీ సర్పంచ్ భర్తపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, వివరాలు వెల్లడించిన కామారెడ్డి టౌన్ సిఐ నరహరి. రాజంపేట మాజీ సర్పంచ్ భర్త ఆమోద నాగరాజు మరో వ్యక్తి మదనకంటి శ్రావణ్పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు కామారెడ్డి పట్టణ సిఐ బి నరహరి తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం మాజీ సర్పంచ్ భర్త నాగరాజు సమీప బంధువు మదనకంటి శ్రావణ్ అనే వ్యక్తికి కామారెడ్డికి చెందిన కొండ తేజశ్రీకి 5 ఏళ్ల క్రితం వివాహమైంది. 5 ఏళ్ల అనంతరం వరకట్నం కోసం వేధింపులకు పాల్పడమే కాకుండా కులం పేరుతో బూతులు తిడుతూ భౌతికంగా దాడి చేయడం జరిగిందని, ఈ దాడికి మద్దతు ప్రకటిస్తూ నాగరాజు కూడా కులం పేరుతో దూషిస్తూ దాడి చేయడం జరిగిందని బాధితురాలు పేరు తెలిపిందట. మరి ఈ ఘటన పట్ల నాగరాజు శ్రవణ్లపై బాధితురాలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. బాధితురాలి భర్త శ్రావణ్ రెండో పెళ్లి చేసుకుని వరకట్నం కోసం తనను వేధిస్తున్నట్లు ఫిర్యాదులు పేర్కొంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు ఇక ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు చేరు. మరి ఎవరైతే ఉన్నారో మరి పెళ్లి చేసుకునేటప్పుడు తెలియదా, ఎస్సీ ఎస్టీ సరే ఏదైనా ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. మరి పెళ్లి చేసుకునేటప్పుడు మరి కులం అడ్డు రాలేదు, మరి వరకట్నం అడ్డు రాలేదు, మరి పెళ్లి చేసుకున్నాక ఒక కులం పేరుతో దూషించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కొన్ని రోజుల తర్వాత వచ్చింది. అంటే మరి వేరే అమ్మాయి మోజులో పడి వేరే పెళ్లి చేసుకుంటున్నట్టుగా మరి ఆమె భార్య అయితే ఆరోపిస్తూ ఉంది. మరి అదే నిజం అనిపిస్తుంది. మొత్తం మీదనైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయితే నమోదు చేయడం జరిగిందంటే, అట్రాసిటీ కేసు నమోదైందంటే అది పోదు సామాన్యంగా. ఇక వేల్పూర్ గురుకుల పాఠశాలను సందర్శించిన ఆర్మూర్ ఎమ్మెల్యే విద్యార్థి మృతికి కారణాలపై ఆరా. ఇక విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించాలని సూచన చేసినట్లుగా ఒక వార్త అయితే మనం ఇక్కడ చూడొచ్చు. చినుకు జాడలేదు, అన్నదాత ఆందోళన తీరలేదట. ఇక వర్షాకాలం ప్రారంభమై 75 రోజులు గడుస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో చినుకు జాడ లేకపోవడంతో అన్నదాత తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. రోహిణితో కలుపుకొని 5 కార్తెలు ముగుస్తున్న చినుకు జాడ లేకపోవడంతో వరి నార్లు ముదిరిపోవడంతో కర్షకుడు కన్నీరు పెడుతున్నాడు. గత 75 రోజులుగా వర్షం జాడ లేకపోవడంతో నార్మల్ మరి నిజమేది. ఎందుకంటే ఇప్పుడు దాదాపు మే ఎండింగ్ వచ్చిందంటే, లాస్ట్ వీక్ వచ్చిందంటేనే వర్షాలు బీభత్సంగా పడతా ఉంటాయి. కానీ ఇప్పుడు మే కాదు, జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, ఇక ఆగస్టు వచ్చింది కదా. మరి 3 నెలల్లో కూడా ఒక వర్షం కూడా పడకపోవడంతో వరి నాట్లు మొత్తం పైర్లంతా కూడా ఎండిపోతా ఉన్నాయి. రైతులు చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఎంత బోర్లు ఉన్నప్పటికీ వర్షం మీద పడేటువంటి పంట అవి వేరే ఉంటుంది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కథ కంచికేనా, జమ్మికుంటలో అసంపూర్తిగా నిలిచిన నిర్మాణం, పిచ్చి ముక్కలతో నిండిన మార్కెట్ ఆవరణం, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన కాంప్లెక్స్, నిరుపయోగంగా మారిన కోట్ల నిధులు, ఇక పట్టణ వాణిజ్య కార్యకలాపాలకు తీవ్ర లోటు అంటూ చూడొచ్చు. మరి ఏవైతే ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలు మరి ఇట్లా కట్టిరో మరి మధ్యలోనే వదిలేసిరు. ఇక కోట్ల రూపాయలు దానివల్ల వేస్ట్ అయిపోయినట్టే. ఇక పిడుగు పాటుకు గొర్రెల మృతి అట. పెద్దపల్లి జిల్లా మంత్రి మండలం చిల్లపల్లి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి పుట్ట పోచయ్య సిరిపురం దగ్గర గోదావరి ఒడ్డుకు గొర్రెలను మేపడానికి వెళ్ళగా సాయంత్రం 5 గంటల సమయంలో ఒకేసారి పెద్ద శబ్దంతో గొర్రెల మంద పైన పిడుగుపడడంతో దాదాపు 30 గొర్రెలు అక్కడికక్కడ మృతి చెందాయని కాపరి చెప్పిండట. మరి పిడుగుపాటుకు నిజంగా మరి మూగ జీవాలు బలైపోయినాయి. నిజంగా ఇగో చూసిరుగా ఫోటోలో కూడా చూడొచ్చు, మరి గొర్రెలు చనిపోయినాయట.
ఇక మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం హెచ్చరిక. నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం హెచ్చరించిందట. మరి మత్తు పదార్థాలు విక్రయిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారట. మరి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక పరిచయం ఉంటే ఓకే, లేకుంటే ఫైన్. వెల్లటూరు పోలీసుల వినూత్న తీరు. వైన్స్ రోడ్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉండవు. పొలాల్లో కష్టపడి వస్తున్న రైతులకు టెస్టులు. కొందరి అతి ఉత్సాహంతో అబాసుపాలు. ఇక జిల్లా పోలీస్ బాస్ స్పందించాలని పలువురు విజ్ఞప్తి. అంటే ఇక జగిత్యాల జిల్లా వెల్లటూరు పోలీస్ స్టేషన్లో కొందరు సిబ్బంది పనితీరు పలువురికి విస్మయానికి గురి చేస్తుందంటే ఇక ముఖ్యంగా బైక్లకు చలానా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల పేరుతో ఒక కానిస్టేబుల్ మరో హోంగార్డుతో ఫోటోలు తీస్తూ ఫైన్ వేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసే పద్ధతి విచిత్రంగా ఉంటుందట. ఇక వైన్స్లో ఉన్న రోడ్లో టెస్టులు చేయకుండా గ్రామాలకు వెళ్లే రోడ్లో పొలాలతో పనులు చేసుకునే వస్తున్న రైతులపై తమ ప్రతాపం చూపిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తుండడం విస్మయానికి గురి చేస్తుందట. ఉదయం నుండి సాయంత్రం వరకు పొలాల్లో కష్టపడి ఇంటికి వస్తున్న రైతులకు అవహేళనగా మాట్లాడుతూ పోలీస్ శాఖ పటిష్టను మంటగలుపుతున్నారు. ఇక పొలం పనులు వెళ్లేవారు లైసెన్స్ హెల్మెట్ ఉండాలని రూల్స్ మాట్లాడుతూ వాహనాలు తనిఖీ చేసే సిబ్బందికి పరిచయం ఉండి సూటు బూటు వేసుకుంటే వారిని ఎలాంటి రూల్స్ లేకపోవడంతో విడ్డూరంగా ఉందంటే ఇక కొత్త బదిలీపై వచ్చిన కానిస్టేబుల్కు పరిచయాలు లేకపోవడంతో సదరు హోంగార్డు మాత్రం తమకు పరిచయం ఉండి మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారికి టెస్ట్ చేయకుండా వదిలేస్తున్నాడనే ఆరోపణలు అయితే ఉన్నాయంట. మరి ఇది ఎక్కడంటే జగిత్యాల జిల్లా వెల్లటూరు పోలీస్ స్టేషన్లో జరుగుతుందంట. మరి రోడ్డు మీద కాకుండా ఏదైతే గ్రామీణ ప్రాంతాలు ఉంటాయో అంటే వరి పొలాలు ఉంటాయి కదా, మరి రైతులకు కావచ్చు, మరి చిన్న చిన్న పని చేసుకుంటే వాళ్ళకి అక్కడ మన గ్రామీణ ప్రాంతాలలో ఇవి ఏమంటారు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు హెల్మెట్ పెట్టుకోవాలని అక్కడ పెడుతున్నారంట. మరి మెయిన్ రోడ్లో వదిలేసిరంట. మరి అది కూడా మరి అందరికీ చేస్తున్నారా అంటే లేదంట. మరి ఎవరైతే రైతులు పంట పొలాలు చేసుకుంటారో కూలి పని చేసుకుంటారో వాళ్ళని మాత్రం చేస్తున్నారట. ఎవరైనా సూటు బూటు వేసుకొని పెద్దగా కనిపిస్తుంటారు కదా వాళ్ళని వదిలేస్తున్నారట. మరి ఒక కానిస్టేబుల్ మరి ఒక హోంగార్డ్ కలిసి అంతా నడిపిస్తున్నారంట. మరి అక్కడ మరి జిల్లా పోలీస్ బాస్ స్పందించాలని అయితే పలువురు అయితే మరి విజ్ఞప్తి చేస్తున్న వార్త మనం చూడొచ్చు. కరెక్ట్ కాదు మరి, ఎందుకంటే రోడ్ల మీద చేయాల్సిన డ్రైవులు పొలాలలో మట్టి రోడ్లలో చేస్తారా? మట్టి రోడ్లలో చేస్తారా? ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశాయి. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గ్రామాల అభివృద్ధి. స్థానిక ఎన్నికల్లో కాషాయ జెండా రెపరెపలాడుతుంది. ఇక మాజీ ఎమ్మెల్యే ధర్మారావు అంటున్నారు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్త చూసుకున్నట్లయితే వర్షం కోసం దేవాలయాల్లో జలాభిషేకాలు, మండలంలోని చెప్టాకే గ్రామంలో ప్రత్యేక పూజలు. ఇక గత 10 రోజులుగా వర్షాలు కురవక పంటలు ఎండిపోవడంతో చెప్టాకే గ్రామస్తులు దైవ అనుగ్రహం కోసం భక్తి శ్రద్ధలతో హనుమాన్ మందిరంలో ప్రత్యేక జల దిగ్బంధ పూజలు నిర్వహించారట. మరి ఉన్న చెట్లను కొట్టేసి పర్యావరణం నాశనం చేసి ఇట్లనే వర్షాల కోసం వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక చూసిరు కదా, మరి వర్షం కోసం దేవాలయాల్లో జలాభిషేకాలు పూజలు చేస్తున్నటువంటి వార్త మనం చూస్తున్నాం. ఇక అనిల్ హత్య కేసులో బయటపడిన సంచలన విషయాలు. హత్య కేసులో 7 నిందితులు అరెస్టు. ఇక మెదక్ జిల్లాలో సంచలనం రేపిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్ కుమార్ హత్య మిస్టరీ వీడింది. హత్యపై పెద్ద ఎత్తున డబ్బుల విషయంలో హత్య జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ గత కొద్ది కాలంగా అనిల్కు స్థానికంగా జరుగుతున్న భూ ఆర్థిక అంశాలే హత్యకు కారణమయ్యాయని చెప్పి మరి నిన్న ఏదైతే మెదక్ జిల్లాలో మరి ఎస్సీ సెల్ జిల్లాకు సంబంధించిన నాయకుడు అయితే హత్య చేయడం జరిగింది. మరి అతనికి భూమికి సంబంధించిన తగాదాలు ఇంకొద్ది ఇతరత్ర ఉన్నాయని చెప్పేసి నిన్న పోలీసులు అయితే అధికారికంగా వెల్లడించారు. ఇక బోనం ఎత్తిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం వైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ పలహారం బండి ఊరేగింపు. ఇక గల్లీలో బోనాల పండుగ వాతావరణం అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. బోనం సమర్పించిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు. మరి ఎమ్మెల్యే గూడెం వైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పటాన్చెరులో బోనాల పండుగ అయితే మరి సంతరించుకుందంట. మరి బోనాల పండుగ దాదాపు 2-3 రోజుల నుంచి కూడా ప్రతి గ్రామాల్లో కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇక కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక సొంత గుటికి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రామాంజనేయులు. ఇక దూరపు కొండలు నునుపు అన్న చందంగా ఉంది నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రామాంజనేయులు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన రామాంజనేయులు తిరిగి 15 మందితో కలిసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో అయితే చేరిపోయినట్లుగా మనం వార్త చూడవచ్చు. ఇక్కడ ఇక శనార్ తెలంగాణలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్త చూసుకున్నట్లయితే వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. ఆందోళన అవసరం లేదు, కావాల్సినంత యూరియా స్టాక్ ఉంది. ఇక వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన అనట. ఇక వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే ఆందోళన అవసరం లేదు, మరి యూరియా అయితే స్టాక్ చాలా ఉంది అంటూ చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇక నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం అంట. ఇక 11 kV ఏపీఎల్ ఎల్పీ ఫీడర్, దూలపల్లి ఫీడర్, అపేరల్ పార్క్ ఫీడర్, 33 11 kV గుండ్లపోచంపల్లి ఎస్ఎస్ నుండి నైబర్హుడ్ ఫీడ్ నేడు విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందని గుండ్లపోచంపల్లి విద్యుత్ శాఖ ఏఈ అంటే తెలిపారంట. ఇక్కడ మరి అక్కడ చూసుకోండి. యువకులు తమ క్రీడా స్ఫూర్తి చాటాలి, క్రీడల్లో వస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.
జిఎస్ఆర్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే మల్లారెడ్డి అంట. మరి మల్లారెడ్డి గారు ఏమంటారు, ఎవరైతే క్రీడాకారులు యువకులు ఉంటారో వాళ్ళకు ప్రోత్సాహకరంగా క్రికెట్ ఆడుతున్నటువంటి ఒక వార్త మనం చూసుకోవచ్చు. ఇక మల్లారెడ్డి గారు ఎప్పుడైనా సరే మరి చాలా ఉత్సాహంగా ఉంటారు అనమాట. ఇక దమ్మాయి కూడా మున్సిపాలిటీ కీసరలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గుర్రం శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే బీఆర్ఎస్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారుతో కలిసి బ్యాట్ బాల్ చేతపట్టి తన క్రీడా స్ఫూర్తిని మల్లారెడ్డి చాటిరట. మరి దానికి సంబంధించినటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక రెచ్చిపోతున్న ఇసుక మాఫియా. కుల్కచెర్ల మండలం బోమ్రెడ్డిపల్లి గ్రామ పొలాల్లో యథేచ్ఛగా ఇసుక తయారీ, పదుల సంఖ్యలో ఇసుకల ఫిల్టర్ కేంద్రాలు పట్టించుకొని అధికారులు అంట. మరి ఏవైతే వాగులు ఉంటాయో ఎక్కడ ఉంటాయో అక్కడ మాత్రం ఈ ఇసుక మాత్రం ఇక అది దాన్ని ఎవరు అరకట్టలేని విధంగా ఉంటాడు. ఇక మల్కాపూర్లో భర్తను చంపిన భార్య నిందితులను రిమాండ్కు తరలించిన పోలీసులు. అంటే ఇక శారీరకంగా మానసికంగా బాధ పెడుతున్న నెపంతో భార్య తండ్రి కలిసి ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన తాండూరులో చోటు చేసుకుంది. పట్టణ సిఐ నగేష్ తెలిపిన వివరాల ప్రకారం సోమవారం వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన రెడ్డిపల్లి అంజాలమ్మ పోలీస్ స్టేషన్కు వచ్చి తన చిన్న కొడుకును తన కోడలు జయశ్రీ ఆమె తండ్రి పండరి కలిసి ఆదివారం రాత్రి గొంతు నిలిమి వైరుకు మెడ చుట్టి చంపేసిందని, అదేవిధంగా కోడలు జయశ్రీ వేరే మగవాళ్ళతో మాట్లాడుతుందని తన కొడుకు వెంకటేష్ కోప్పడినందుకు అతన్ని వదిలించుకోవడానికి మరి ఈ విధంగా చంపేసిరంట. మరి ఎవరైతే ఈమె ఉందో వాళ్ళ నాన్న కలిసి ఇద్దరు కలిసి వాళ్ళ భర్తను అయితే చంపేసిందంట. అదే ఇక హైదరాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే 6 దశాబ్దాల కాలంలో అభివృద్ధితో సాధిస్తాం. ఇందిరాగాంధీ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నూతన అధ్యక్షుడు సంకూరి జయప్రకాష్ స్పష్టీకరణ అంటూ ఒక వార్త. ఏకగ్రీవంగా ఎన్నికైన పాలక మండలి వివరాలు వెల్లడించిన జిల్లా సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ బి నాగేశ్వరరావు అట. ఇక మొత్తం మీద 6 దశాబ్దాలుగా సభ్యులుగా ఊహించిన ఆ విధంగా అభివృద్ధి చెందని ఇందిరాగాంధీ సొసైటీని అద్భుతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామని ఇందిరాగాంధీ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ నూతన అధ్యక్షుడు సంకూరి జయప్రకాష్ స్పష్టం చేశారు అన్నట్టుగా ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక సమస్యల వలయంలో బాబుల్ రెడ్డి నగర్ బస్తీ. ఇక మా ఇళ్లలోకి వరద నీరు విష సర్పాలు వచ్చి చేరుతున్నాయి. బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నాం. బస్తీ రహదారులో మ్యాన్ హోల్స్ ఛిద్రమయ్యాయి. ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత? జలమండలి అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఇక బాబుల్ రెడ్డి నగర్ బస్తీ వాసులు అంటే ఒక వార్త చూడవచ్చు. మరి నిజంగా ఈ వర్షం వస్తే ఇక ఈ విధంగా ఉంది పరిస్థితి. ఇంట్లోకే పాములు గీములు వస్తున్నాయట. మరి ఇక గోషామాల్లో ఘనంగా బోనాల ఊరేగింపు. పోతురాజులతో చిందేసిన మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అంటే ఒక వార్త చూడవచ్చు మనం ఇక్కడ. ఇక రైతులకు నేరుగా వరి విత్తే విధానంపై శిక్షణ, రైతుల ఆదాయం పెంచడమే తమ లక్ష్యం ఎస్బీఐ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ ప్రకాష్ గారు చెప్తా ఉన్నారు. మరి రైతులకు ఎస్బీఐ కృషితో దర్శన్ ఇతర కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలు భారత వరి పరిశోధన సంస్థలో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. భారత వరి పరిశోధన సంస్థ ఎస్బీఐ ఫౌండేషన్ వారి ఆర్థిక సహకారంతో సంయుక్తంగా తెలంగాణలో సుస్థిర వరి ఉత్పత్తికి నేరుగా విత్తే వరి సాగు ప్రాజెక్టు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్బీఐ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ ప్రకాష్ హాజరై ప్రారంభించారట. మొత్తం మీద రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ఎస్బీఐ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ ప్రకాష్ గారు అయితే మరి ఏదైతే రైతులకు నేరుగా వరి విత్తే విధానంపైన శిక్షణ ఇస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి తద్వారా రైతులు కూడా కొంత చైతన్యవంతమయ్యే అవకాశం ఉంది. అయిపోయింది. ఇక గోవాలో డ్రీమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ప్రధానోత్సవం హాజరు కానున్న గోవా గవర్నర్ సీఎం అంటూ ఒక వార్త చూడొచ్చు. ఇక ఇంజనీరింగ్ సీట్ల భర్తీలో వర్గీకరణను వ్యతిరేకిస్తున్న మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ అంటే ఒక వార్త చూడొచ్చు. ఇంజనీరింగ్ సీట్ల భర్తీలో ఏబిసిడి వర్గీకరణను వ్యతిరేకిస్తున్నామని మాల స్టూడెంట్ జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ అంటూ ఒక వార్త అయితే చూడొచ్చు మనం ఇక్కడ. ఇక పాలమూరు ఉమ్మడి జిల్లా వార్త చూసుకున్నట్లయితే లయన్స్ క్లబ్ సేవలను విస్తరించాలి. ఇక లయన్స్ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షుడు కల్మిచర్ల రమేష్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా మాజీ గవర్నర్ జూలూరు రమేష్ బాబు, జూలూరు రఘు హాజరై మాట్లాడుతూ లయన్స్ క్లబ్ కల్వకుర్తి ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. అనంతరం లయన్స్ క్లబ్ కల్వకుర్తి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చిగులపల్లి శ్రీధర్, కార్యదర్శిగా కల్మిచర్ల గోపాల్, కోశాధికారిగా మిర్యాల శ్రీనివాస్ రెడ్డిని ఎన్నుకున్నారట. అలాగే లయన్స్ క్లబ్ మక్తల్ భీమా నూతన అధ్యక్షుడిగా సత్యాంజనేయులు ప్రమాణ స్వీకారం చేశారు. మక్తల్లోని పట్టణం రవి కన్వెన్షన్ హాల్లో 2025-26 సంవత్సరానికి జరిగిన 23వ లయన్స్ క్లబ్ ముక్తల్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార వేడుకలో భాగంగా అధ్యక్షుడిగా సత్యాంజనేయులు, సెక్రటరీగా అంజన్ ప్రసాద్, కోశాధికారిగా ఆడం సత్యనారాయణ ప్రమాణం చేసిరు అన్నట్టుగా ఒక వార్త మనం చూస్తున్నాం. లయన్స్ క్లబ్ సేవలను అయితే ఖచ్చితంగా విస్తరించాలని చెప్పి మరి ఆ యొక్క లయన్స్ క్లబ్ సంబంధించినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఎమ్మెల్యేలకు పీఏలతో గండం, విసిగిపోతున్న నాయకులు, ప్రజలు
డబ్బులు ఇవ్వకపోతే సీఎంఆర్ఎఫ్ పనులు ప్రాసెసింగ్కు బ్రేక్, ఎమ్మెల్యేల కంటే పీఏలతో టచ్లో ఉంటున్న నేతలు కట్టడి చేయకుంటే స్థానిక ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం అంట. మరి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళు పీఏలే మొత్తం ఈ వ్యవహారం అంతా నడిపిస్తున్నారంటే, ఏవైతే సీఎం అంటే సీఎం రిలీఫ్ ఫండ్స్ ఉంటాయి కదా, మరి వాటికి సంబంధించి ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే మరి డబ్బులు ఇస్తేనే ఆ ప్రాసెసింగ్ అయితే ముందుకు సాగుతుందంట. మరి దానివల్ల మరి ఎమ్మెల్యేలకు కూడా మరి చెడ్డ పేరు వస్తుంది. మరి అక్కడ చెడ్డ పేరు వస్తే మన స్థానిక ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించాలి, పార్టీ మీద పడుతుంది ఎఫెక్ట్. సో మరి ఆ విధంగా మరి పిఎల్ అయితే వ్యవహరిస్తున్నారు, ఎమ్మెల్యేలకు తెలియకుండా కూడా ఈ చేస్తుంటారు. కాబట్టి ఎమ్మెల్యేలు కూడా ఈ కొంతమంది పర్యవేక్షించి మరి పిఎల పైన ఒక నిఘా పెట్టాలి. ఇక కుల దురహంకారం ప్రదర్శించిన సీఎం రేవంత్ రెడ్డి ఖండించిన బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి మోడల శ్రీనివాస్ సాగర్ అంటూ ఒక వార్త చూడొచ్చు మనం. ఇంకా ఇక అరకొర మందులు అందుబాటులో లేని వైద్యులు, 10 గంటలు దాటినా పత్తా లేని సిబ్బంది, గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి తీరు ఇలా ఉందట. ఇక నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్న పాటను తలపిస్తున్నది గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితి. అక్కడ వైద్యులు ఉంటే మందులుండవు, మందులుంటే వైద్యులు ఉండరు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పేరుకే పెద్ద ఆసుపత్రి, కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని పలువురు వాపోతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వంతో గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల పనితీరు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా ఉందట. మరి ఈ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేక వైద్యం అందక రోగులు అవస్థలు పడుతున్నారు. మరి ఇక అరకొర మందులు లేని అందుబాటులో లేని వైద్యులట. మరి ఇక్కడ ఏదైతే గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి యొక్క పనితీరు ఈ విధంగా ఉంది. వైద్యులు అందుబాటులో ఉంటేనేమో మందులు అందుబాటులో లేవని చెప్తారట, మందులు అందుబాటులో ఉంటేనేమో వైద్యులు అందుబాటులో. మరి ఇక ప్రభుత్వ ఆసుపత్రి పెట్టేందుకు, మరి ప్రభుత్వ డాక్టర్లను నియమించేందుకు, మీకు లక్షల శాలరీలు ఇచ్చేందుకు, మరి ఆ ప్రైవేట్ హాస్పిటల్కే వాళ్ళు పైసలు పెట్టుకుని పోయినాక ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు? మరి గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి పైన కూడా కొంచెం తనిఖీలు చేపట్టి పర్యవేక్షించి మరి అక్కడ కొంచెం చర్యలు తీసుకోవాలి ఇక ఖచ్చితంగా. ఇక బాలుని బలిగొన్న ఇసుక గుంత అంట. ఇక ఇందిరమ్మ ఇండ్ల కొరకు దుందిబి నదిలో తీసిన ఇసుక గుంతలో బాలుడు ప్రాణాలు మింగేసిన ఘటన సోమవారం మిడ్జల్ మండలంలో వల్లభరావుపల్లిలో చోటు చేసుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామం మీదుగా వెళ్తున్న దుందిబి వాగు పారింది. ఈ క్రమంలోనే గ్రామానికి ఇందిరమ్మ నిర్మాణం కోసం ఇసుక తరలిస్తుండగా ఏర్పడిన గుంతలో ఉన్నాయి. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ సందర్భంగా పాఠశాలకు సెలవు ఉండడంతో గ్రామానికి చెందిన జక్క సాయి తన అన్నతో పాటు 2 స్నేహితులతో కలిసి ఆ వాగులో గుంతలో ఉన్న నీటితో సరదాగా ఈత కొట్టడానికి వెళ్తే అందులో మునిగిపోయి చనిపోయిందంట. ఇక మరి అది పరిస్థితి. ఇక మారని మున్సిపల్ అధికారుల తీరు, ట్యాంకు నిండి వృధాగా పోతున్న నీరు అంట. ఇక పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో సికేఆర్ ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న నీళ్ళ ట్యాంకు నిత్యం నీరుగా వృధాగా పోతుందంట. మరి ఇక ఒక్కొక్క దగ్గరనేమో నీళ్లు లేక ప్రజలు అయితే బిందెలు పట్టుకొని రెడీగా ఉంటారు. మరి ఉన్న దగ్గరనేమో పోతున్నాయి. మరి పోతున్నా దాన్ని బంద్ చేసే పరిస్థితి అయితే ఎక్కడ కనిపిస్తలేదు. నల్గొండ జిల్లా ఉమ్మడి వార్తలు చూసుకున్నట్లయితే కల్తీ మద్యం తయారీ ముఠా అరెస్ట్. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది 600 లీటర్ల స్పిరిట్, 240 లీటర్ల కల్తీ మద్యం, 37 కాటన్ల ఎంసీ విస్కీ, నకిలీ లేబుళ్లు, అలాగే ఎక్సైజ్ హీల్స్ స్వాధీనం చేసుకున్నట. సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలం రామాపురం గ్రామంలోని ఒక షెడ్లో కల్తీ మద్యం తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో స్టేట్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సాయంతో హుజూర్ నగర్ ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం దాడులు నిర్వహించి 2 నిందితులను అరెస్ట్ చేశారట. మేలచెరువు మండలం రాంపురం గ్రామానికి చెందిన తోట శివశంకర్, సూర్యప్రకాష్ అనే వ్యక్తులు ఇల్లు షెడ్లలో సుమారు 600 లీటర్ల స్పిరిట్ను నిల్వ చేశారట. మరి ఖచ్చితంగా ఎక్సైజ్ అధికారులను అభినందించాల్సిన విషయమే. ఇట్లా ప్రతి చోట కూడా మరి దాడులు నిర్వహించి ఇలాంటి అక్రమ మద్యం అమ్ముతున్నటువంటి వ్యక్తులను ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ వల్లనే చాలా జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి. ఇక బంగారు నగల దుకాణంలో భారీ దోపిడీ. సూర్యాపేటలో 15 కోట్ల విలువైన గోల్డ్ చోరీ. బాత్రూమ్కు కన్నం వేసి షాపులోకి చొరబడ్డ దొంగలు. క్యూన్యూస్కు వివరాలు వెల్లడించిన డీఎస్పీ ప్రసన్న కుమార్ అంట. మరి 15 కోట్ల విలువైన గోల్డ్ అయితే చోరీ అయిందంట సూర్యాపేటలో ఒక జ్యువెలరీ షాప్లో. ఇక మోటకొండూరు ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికనట. అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా చామల మహేందర్ రెడ్డి, గుర్రాల నాగరాజు అంటూ ఒక వార్త. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో సోమవారం ప్రెస్ క్లబ్ నూతన కమిటీని ఎన్నుకున్నారట. మరి దానికి సంబంధించినటువంటి ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికకి సంబంధించినటువంటి ఒక వార్త మనం చూస్తాం. ఇక నేతన్న భరోసా పథకాన్ని షరతులు లేకుండా అమలు చేయాలి. చేనేత కార్మిక సంఘం కార్యదర్శి గుండు వెంకట నర్సు అంటూ ఒక వార్త చూడవచ్చు మనం. ఇక మార్కెట్లో రైతన్నల సమస్యలు పరిష్కరిస్తా నగరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అయితే చెప్తా ఉన్న వార్త మనం చూడవచ్చు. ఇక వరంగల్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మొక్కలు నాటిన ఓటీసీ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు. ఇక కాశీబుగ్గ ఓసిటీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం వాకర్స్ గ్రౌండ్లో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఓసిటీ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కంది రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారట.
ఇక విపక్షాల విమర్శలు అర్ధరహితం, 10 ఏళ్ల నిరీక్షణకు చరమగీతం, రేషన్ కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే నాయని అంటూ ఒక వార్త చూడొచ్చు. మరి ఏదైతే రేషన్ కార్డులు అయితే పంపిణీ జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో అర్హులు ఎవరు ఉంటారో వాళ్ళకైతే రేషన్ కార్డులు అయితే పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. ఇక గ్యాస్ స్టేషన్ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి. ఇక మడికొండ హైదరాబాద్ వెళ్లే హైవే గల ఆదిత్య నూతన సిఎన్జి గ్యాస్ స్టేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ప్రారంభించినట్లుగా ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక మత్తు పదార్థాల రవాణాపై నిఘా పెంచాలి, చర్యాల పోలీస్ స్టేషన్ను సందర్శించిన ఏసీపీ సదానందం. ఇక వార్షిక తనిఖీలో భాగంగా హుస్నాబాద్ ఏసీపీ చర్యాల పోలీస్ స్టేషన్ను సదానందం సందర్శించారట. దానికి సంబంధించినటువంటి ఒక వార్త. మరి మత్తు పదార్థాల రవాణాపై నిఘా పెంచాలని చెప్పి చెప్తా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక శాంతి భద్రతలకు ప్రభుత్వం ప్రాధాన్యత, పోలీస్ స్టేషన్ ప్రారంభించిన మంత్రులు అంటూ ఒక వార్త చూడవచ్చు. ఇక మెగా మల్టీ సోలార్ స్పోర్ట్స్ బ్రాంచ్ ప్రారంభం. ఇక గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 66వ డివిజన్లో పరిధిలోని ఎర్రగట్టుగుట్ట సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెగా మల్టీ సోలార్ స్పోర్ట్స్ బ్రాంచ్ని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ అయితే ప్రారంభించినట్లుగా ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఓయమీర్ పెళ్లి కబురు అట. కోయ భాషలో పెళ్లి పత్రిక వచ్చేసింది. ఇప్పటి వరకు తెలుగులో శుభలేఖలు వేసుకున్న ఆదివాసీలు ఇక తమ వాడుక భాష అక్షర రూపం దాల్చడంతో నూతన సరళికి శ్రీకారం చుట్టారు. ఆదివాసీ వాడుక భాషను లిపి రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేసిన భద్రాచలం ఐటీడీఏ సఫలీకృతం అయిందని చెప్పుకోవచ్చు. ఇక ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాల్వంచ గ్రామానికి చెందిన కన్నరాజు అనే ఆదివాసీ యువకుడికి భద్రాచలం జగదీష్ కాలనీకి చెందిన పూణె లక్ష్మీ శరణితో ఆగస్టు 3న వివాహం ముహూర్తం ఖరారు చేశారు. ఈ క్రమంలో వీరి వివాహ వేడుక సంబంధించినటువంటి కళ్యాణ ఆహ్వాన పత్రికను పూర్తిగా కోయ భాషలో ముద్రించారు. ఈ కళ్యాణ ఆహ్వాన పత్రిక చూడటం ముచ్చటగా ఉంది. ఇక పందిర్ ముహూర్తం, పెళ్లి ముహూర్తం మీ సొంత నార్ కబోర్ కరంగా నూరు వేయాలంటూ కోయ భాషలో శుభ గడియలు వేదిక విందు ఆహ్వానించేవారు. ఈ పదాలను పొందుపరిచి బలా ఆదివాసీ శుభ కళ్యాణ పత్రిక అనేలా రూపొందించారట. మొత్తం మీద మరి ఆదివాసులు కోయ భాషలో పెళ్లి చేసుకునేందుకు కోయ భాషలో లిపిని అయితే అధ్యయనం చేశారట. మరి లిపిని కూడా డెవలప్ చేయడంతో ఆ లిపి రూపంలో ఏదైతే కోయ భాషలోనే మరి ఆ పెళ్లి పత్రికను ప్రచురించినటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. సో చాలా చూడముచ్చటగా ఉందట ఈ పత్రిక. ఇక రెవెన్యూ మైనింగ్ శాఖల జాడ ఇక్కడ విచ్చలవిడిగర అక్రమ మట్టి ఇసుక తోలకాలు పట్టించుకొని అవినీతి అధికారులు. ఇక మండల వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా, ఇసుక మట్టి తవ్వకాలను హద్దు అదుపు లేకుండా పోతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ పాలనలో అక్రమ తవ్వకాలు ఆగడం లేదు అంటూ ఒక వార్త చూడవచ్చు. మరి ఏదైతే మరి వాగులు ఉంటాయో, మరి నదీ పరివాహక ప్రాంతం ఉంటుందో అక్కడ మాత్రం ఇవన్నీ మరి విచ్చలవిడిగా జరుగుతూ ఉంటాయి. ఇక మంత్రుల కంచె దాటుతున్న నాయకులు, పథకాలతో ప్రజల్లో ఆదరణ, వలసలతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం. బీఆర్ఎస్ కండువా కప్పి స్వాగతం పలికిన కందాల. స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ. ఇక మంత్రుల కంచె దాటుతున్న నాయకులు అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక పథకాలతో ప్రజల్లో ఆదరణ వస్తుందట. అట్లనే వలసలతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంటా ఉందట. మరి ఏదైతే కొంతమంది బీఆర్ఎస్లో చేరుతా ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్ చేరుతా ఉన్నారు, కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు. ఈ మధ్యలో మనం చాలా వార్తలు అయితే చూస్తూ ఉన్నాం. ఇక స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగులుతూ ఉంది అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక పిడుగుపాటుకు 15 మేకలు మృతి అంట. ఇక పిడుగుపాటుకు 15 మేకలు మృతి చెందిన సంఘటన సోమవారం సుజాతానగర్లో జరిగింది. సుజాతానగర్లోని కాసాని ఐలయ్య కాలనీకి చెందిన కేసుపాక శ్రీను తన మేకలను మల్లెల హనుమంతరావు జామాయిల్ తోటలో మేస్తుండగా అకస్మాత్తుగా పిడుగుపడుతూ అక్కడికక్కడే 15 మేకలు మృతి చెంది. వీటి విలువ దాదాపు 1,50,000 ఉంటుందంట. మరి పాపం. ఇక పేకాట స్థావరంపై పోలీసుల దాడి, 10 మంది జూదర్ల అరెస్ట్. ఇక మండల పరిధిలోని కేశపురం గ్రామ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి ఓ లాడ్జిలో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు పాల్వంచ రూరల్ పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 95,000 రూపాయల నగదు కారు జప్తు చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసినట్టయితే పాల్వంచ రూరల్ పోలీసులు అయితే తెలిపిరంట. మరిగా ఇవన్నమాట ఇవాళ శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల వార్తలకు సంబంధించినటువంటి సమస్యలు. అలాగే ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నటువంటి క్యూ న్యూస్. థ్యాంక్ యూ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.